సో హాయ్ తమ్ము దేవా. సో యాక్చువల్లీ ఏంటి అంటే నేను చాలా మంది అడిగాను అవును. స్టూడెంట్స్ ని. బట్ బేసికలీ చాలా మంది కూడా ఉమ్, లైక్ కొన్ని ఇష్యూస్ వల్ల వద్దన్నారు. బట్ యూ కేమ్ అప్ అండ్ మనం ఈ వీడియో చేస్తున్నాం. సో బేసికల్ గా ఏంటి అంటే మీ జూనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక క్లియర్ ఐడియా రావాలి కాబట్టి, సో ఉమ్. మనం గైడెన్స్ కానీ అండ్ ఎలా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని తెలియాలి కాబట్టి, సో ఒక బ్రీఫ్ గా ఒక వీడియో అయితే చేద్దాం. సో దీని నుండి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే అన్న. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఓకే. క్వశ్చన్ ఏంటి అంటే లైక్ నువ్వు డిప్లొమా ఎక్కడ చదివావు అండ్ అలాగే ఎంత పర్సెంట్ మెయింటైన్ చేసావు అని ఒకసారి క్లియర్ గా చెప్పు. నేను డిప్లొమా కేహెచ్ఐటీలో చదివాను. కేహెచ్ఐటి. ఓకే ఓకే. నా డిప్లొమా పర్సెంటేజ్ వచ్చి 91% అన్న. ఓకే, గ్రేట్ గ్రేట్. అండ్ నీ ఈసెట్ ర్యాంక్ ఎంత? ప్రెసెంట్ బీటెక్ ఎక్కడ చేస్తున్నావు? నా ఈసెట్ ర్యాంక్ వచ్చి 524 వచ్చింది అన్న, బ్రాంచ్ ర్యాంక్. ఓకే. నేను నేను ఇప్పుడు ప్రెసెంట్ ఆర్బిఆర్ జేసీ కాలేజ్ లో ఓ, చేస్తున్నా. ఆర్ ఆర్వైఆర్ జేసీలోనా? గ్రేట్ గ్రేట్. అండ్ ఎంపీసీ ఎలా స్టార్ట్ చేస్తాము? లైక్ అసలు మన ఛానల్ ఎలా తెలిసింది అండ్ దాని నుండి ఎలా అసలు అది? యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు కోచింగ్కి వెళ్ళారన్న. ఓకే. మాక్సిమం అందరూ వెళ్ళారు. నేను కొంచెం ఫైనాన్షియల్ ఎఫర్ట్ పెట్టలేక మాల్ ఆన్లైన్ లో సెర్చ్ చేస్తున్నా. ఈ ఈసీఆర్ గురించి ఏమైనా వీడియోస్ ఉంటాయని. అలా ఓకే. సెర్చ్ చేస్తున్నప్పుడు నీ వీడియో దొరికింది. స్టార్టింగ్ రెండు మూడు వీడియోస్ చూశాను. అంటే బాగా అనిపించింది. ఆ తర్వాత నువ్వు గైడెన్స్ ఇస్తావని తెలిసి గైడెన్స్ తీసుకున్నా. ఓకే ఓకే. ఇంకా నేను టోటల్ నీ ఇచ్చే పీడిఎఫ్స్, ఏదైతే నోట్స్ అన్ని నువ్వు పంపించావో అవి మొత్తం వరకు చూసుకున్నా. మెటీరియల్స్ కూడా నేనేం ప్రిపేర్ అవ్వాలి. ఓన్లీ నువ్వు పెట్టిన వీడియోస్, నోట్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అవి మాత్రం చూసి ప్రిపేర్ అయ్యా. ఓకే. అసలు నార్మల్ గా నువ్వు ఎన్ని మంత్స్ ముందు స్టార్ట్ చేసావు అంటే లైక్ అది క్లియర్ గా ఐడియా ఉందా ఎప్పుడు స్టార్ట్ చేసావు ఏంటి అని? నేను కరెక్ట్ గా 3 months ట్రైనింగ్ వెళ్ళా అన్న. ఓకే. ఆ, ఒక 2 months ప్రిపేర్ అయ్యా హార్డ్ అంతే. ఓకే ఓకే. లైక్ ఇప్పుడు ఎంపీసీ ఎలా స్టార్ట్ చేసావు? ఫస్ట్ ఏం స్టార్ట్ చేసావు, ఎంపీసీయా కోరా? నేను ఫస్ట్ ఎంపీసీ స్టార్ట్ చేశాను అన్న. ఓకే, గ్రేట్ గ్రేట్. అంటే లైక్ అంటే ఎలా స్టార్ట్ ఫస్ట్ చేసావు? ఎంపీ చెప్పు చెప్పు. ఎంపీసీ అంటే ఫస్ట్ మ్యాథ్స్ ఫార్ములాస్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకొని ఓకే నాకేమేం తెలుసో అవి మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ తెలిసిన ప్రాక్టీస్ చేశా. ఓకే ఆ ఆ తర్వాత నాకు ఏమేమి రాలేదో అవి మొత్తం లిస్ట్ అయ్యి ప్రాక్టీస్ అయ్యి మొత్తం మొత్తం కవర్ చేశా. ఫార్ములాస్, దాని ప్రాబ్లమ్స్, దాని గురించి ఒక లిస్ట్ ఉంటాయి కదా, ఉమ్, ఉమ్. ఎంసీక్యూస్, అవి అవునవును. అవి కవర్ చేశా. ఆ తర్వాత కెమిస్ట్రీ. ఓకే. కెమిస్ట్రీ నాకు కొంచెం ఆ ఫీల్డ్ లో స్ట్రాంగ్ ఉంటా కాబట్టి కెమిస్ట్రీ మ్యాథ్స్ మొత్తం కవర్ చేశా. ఉమ్. ఫిజిక్స్ మాత్రం ఆ ఫార్ములాస్ అవి మళ్ళీ మెయిన్ డిస్టర్బ్ ఇద్దని ఎంతగా పట్టించుకున్నా. ఓకే ఓకే. ఫిజిక్స్ లాస్ట్ మినిట్ లో చూసుకున్నా. ఓకే, లాస్ట్ ఇంకా 1 or 2 తర్వాత డేస్ ముందు కోర్కి చూసుకున్నావా? వెళ్ళిపోయా. ఆ, అంటే నువ్వు స్పెసిఫిక్ గా ఓన్లీ మన ఛానల్ ఏదైతే నేను ప్రొవైడ్ చేసిన అవి అవి ఆ రిసోర్సెస్ మాత్రమే చూసావా, ఆర్ఎల్స్ లేదంటే బయట ఇంకేమైనా తీసుకొని చూసావా అలాంటివి? నీ ఛానల్ నీ ఛానల్ ఒకటాను, ఇంకోటి చూసిందన్నా ఈ ఈసెట్ పోర్టల్ ఇంకో ఛానల్ ఉంది. యా యా, ఈ సెట్ పోర్టల్. ఆ ఆ ఛానల్ ఒకటి ప్రిఫర్ చేశా కొంచెం. ఓకే ఓకే. మోస్ట్లీ కోర్ అయితే పర. నువ్వు పెట్టిన డ్రైవ్స్, గూగుల్, యా యా. చెప్పు చెప్పు. హలో. అయ్యే నాకు చాలా బాగా హెల్ప్ అయ్యాయి అన్న. ఓకే. ఇప్పుడు నార్మల్ గా ప్రిపరేషన్ అనేది ఎలా స్టార్ట్ చేసావు ఏంటి అనేది ఒకసారి నార్మల్ గా బ్రీఫ్ గా చెప్పు. మన స్టూడెంట్స్ ఒక క్లారిటీ వస్తుంది, ఓకే ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని. నువ్వైతే ఎలా స్టార్ట్ చేసావు? ఓకే. నేనైతే 2 months ముందు ప్రిపేర్ అయ్యా అన్న. ఫస్ట్ ఉమ్. కోర్ నాకు మాక్సిమం అన్ని తెలిసినాయి కదా. అవునవును. ఫస్ట్ మాక్సిమం మార్క్స్ వెయిటేజ్ దేనికి ఉన్నాయని మొత్తం లిస్ట్ అవుట్ చేశా. డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఉమ్, నేను ఉమ్. ఈసీ కదా. అవును. నేను డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎంపీఎంసి, నేను వెయిట్ లో అయితే స్ట్రాంగ్ ఉన్నాను అండ్ వెయిట్ లో అయితే వెయిటేజ్ ఎక్కువ ఉన్నాయో అవి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చా వాటికి. ఓకే ఆ తర్వాత మాక్సిమం కొంచెం వెయిట్ తక్కువ ఉన్నాయి పైపైన చూసి దానిలో ప్రీవియస్ క్వశ్చన్స్ వరకు ప్రాక్టీస్ అయ్యా. ఓకే. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఇంకా బాగా నీకు యూటిలైజ్ అయ్యి అంటావు. అవును.
ఓకే. నార్మల్‌గా నువ్వు నేను చెప్పినవి ఫాలో అయ్యావు కదా! ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఒక యాప్ ఉంటది. పీక్యూ పెన్ యాప్. సో, వాటిలో ఆ డౌన్‌లోడ్ చేసుకొని అలా చూసావు అంతేనా? అవునన్న. అలాగే నువ్వు కూడా కొన్ని పెట్టావు కదా ఎంసీక్యూస్, అవునవును. వీడియోస్, పర్టికులర్ టాపిక్ వీడియోస్. యాహ్! 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 అవి మొత్తం కవర్ చేసి అవిగో ప్రిపేర్ అయ్యా. ఓకే. 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 మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని ఇన్‌పుట్స్ ఇవ్వాలనుకుంటే, ఓకే. ఇప్పటి నుండి ప్రిపేర్ అవ్వాలి అని నువ్వు చెప్పాలనుకుంటే ఏం చెప్తావు బేసిక్‌గా? మాక్సిమం మనకి గనుక టైం ఉంటే ఒక 3 మంత్స్, 3 మంత్స్ ఆర్ 2 మంత్స్ ఇస్ ఎనఫ్ అన్న ఫర్ హార్డ్ ప్రిపరేషన్. యాహ్! మనం ఇంకా టైం పెట్టగలం, మనం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఒక 3 మంత్స్ ఇస్ ఎనఫ్. యాహ్! ఓకే. ఓకే. లైక్ ఫస్ట్ ఇంకా ఏది మంచి స్టార్ట్ ర్యాంక్ చేయమంటావు? తెచ్చుకునే వాళ్ళు అనుకున్నాను. హ్మ్. హ్మ్. ఆ, ఇంకా మంచి ర్యాంక్ తెచ్చుకునే వాళ్ళు, వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉండిద్ది కదా. అవునవును. మాక్సిమం కోచింగ్ కి వెళ్ళే వాళ్ళు కూడా, మా ఫ్రెండ్స్ అయితే కోచింగ్ కి వెళ్ళారు, బట్ వాళ్ళు అందరూ క్రాక్ చేయలేకపోయారు 5 మార్క్స్, జస్ట్ కొంతమంది. అండ్ అంతే అన్నా. లైక్ నా గైడెన్స్ లైక్ నా గైడెన్స్ లో నీకు అసలు ఏమి బెస్ట్ అనిపించింది? ఉన్నావు కదా స్టార్టింగ్ నుండి ఉన్నావు కదా లైక్ ఒక 2 or 3 months అలా ఉన్నావా ఒక అరౌండ్? స్టార్టింగ్ అది లైక్ ఉన్నా అన్న. ఒక క్లారిటీ వచ్చి ఉంటది కదా, ఓకే ఎలా చెప్తున్నాడు అన్న అని చెప్పి, ఎలా మోటివేషన్ ఇస్తున్నాడు ఏంటి అని చెప్పి ఉమ్, నీకేమనిపించింది నార్మల్ గా? ఉమ్. అంటే నేను ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడల్లా ఒక టాపిక్ ప్రిపేర్ అయితే, ఆ టాపిక్ నాకు ఒక 2-3 డేస్ టైం పట్టేది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో 2-3 టాపిక్స్ కవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది రివైజ్ చేసేసరికి ఇది మర్చిపోతున్న టైం వచ్చింది నాకు. అలాంటప్పుడు కొన్ని నీ మోటివేషన్ వీడియోస్ పెట్టావు కదా, డైలీ ఇలా ప్రిపేర్ అవ్వాలి, ఒక గైడ్ మ్యాప్ అనేది ఒకటి పెట్టావు కదా. యా యా యా. నువ్వు డైలీ ఒకటి సెండ్ చేసావు. ఈ రోజు ఇది ప్రిపేర్ అవ్వండి, ఈ రోజు ఇది ప్రిపేర్ అవ్వండి, అండ్ ఈ మొత్తం కలిపి మళ్ళీ ప్రాక్టీస్ అవ్వండి. అలాగా నువ్వు ఏదైతే రోడ్ మ్యాప్ ఏదైతే పెట్టావో నువ్వు, అది నాకు చాలా యూజ్ అయింది అన్న. ఓకే. ఓకే. గ్రేట్. సో యాక్చువల్లీ మోస్ట్ పాసిబుల్ ఏంటి ఉమ్, అంటే నేను మీ ఈసీ స్టూడెంట్స్ ఎవరైతే జూనియర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది మోస్ట్ షేర్ చేస్తాను. ఉమ్. అండ్ చాలా జెన్యున్ గా నీ ఓకే. యొక్క ఇన్పుట్స్ ఇచ్చావు. థ్యాంక్ యూ ఫర్ సుందర్. సో ఓకే. ఇఫ్ ఇన్ ఓకే కేస్ అన్న. ఏమైనా సెషన్స్ అనేవి అరేంజ్ చేయాలనుకుంటే ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరితో ఒకవేళ చేయాలనుకుంటే నీ హెల్ప్ కూడా తీసుకుంటాను. ఓకేనా? ఓకే అన్న. ఓకే. థ్యాంక్ యూ సుందర్. అన్న నాది చిన్న డౌట్ ఉంది, అడగొచ్చా? చెప్పు చెప్పు. ఆ, ఇప్పుడు కాలేజ్ లో 4 మైనర్ డిగ్రీ సెలెక్ట్ చేసుకోవాలంటున్నారు. వన్ సెకండ్ నేను రికార్డింగ్ ఆపుతా.